డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHO AP TV ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి వ్యక్తి తన జీవితంలో సొంత ఇల్లుని ఏర్పాటు చేసుకోవాలని కలలు కనటం సహజం. ఇల్లు లేనటువంటి వాడు తప్పనిసరిగా తన జీవిత కాలంలో పిల్లలు ఎదిగే కొద్దీ ఒక అపార్ట్మెంట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ ఏర్పాటు చేసుకొని తన సొంత ఇంట్లో తను హ్యాపీగా సంతోషంగా నివసించాలనేటువంటి కోరిక సహజంగా అందరికీ ఉంటుంది. అలాంటప్పుడు తన యొక్క కళ సాకారం కావాలి అని అంటే ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి ఒక మంచి కంపెనీని సంప్రదించి వారి యొక్క సలహాలు సూచనల మేరకు ఆ నిర్ణయాలు తీసుకుంటే చక్కగా తనకి ఇల్లు ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలో మనం గుంటూరులో ఉన్నటువంటి సాయిధరణి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సర్వీసెస్ సంస్థ ఉన్నది. దాంట్లో కీలక వ్యక్తిగా వ్యవహరిస్తూ ఆ కంపెనీ పురోభివృద్ధి చెందడానికి అహరహం కృషి చేస్తున్నటువంటి మార్కెటింగ్లో 34 ఏళ్ల పాటు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, రియల్ ఎస్టేట్ రంగంలో 11 ఏళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సిద్ధయ్య గారు తన అనుభవాలను పంచుకునేందుకు SHO AP TV ఛానల్ ప్రేక్షకులకు తెలియజెప్పేందుకు మన స్టూడియోస్కి వచ్చారు. మరిన్ని వివరాలు మీకు అవసరమైనటువంటి మీకు అనుమానాలు ఉన్నటువంటి అన్ని విషయాల్ని వారిని అడిగి వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సిద్ధయ్య గారు. సార్ నమస్కారం అండి. చాలా సంతోషం అండి. సాయిధరణి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సర్వీసెస్లో చాలా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ కంపెనీ పురోభివృద్ధికి అలాగే ఈ గుంటూరు నగరంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు మీరు ఈ రియల్ ఎస్టేట్ యొక్క సలహాలు సూచనలు ఇస్తూ వారి పురోభివృద్ధికి అభ్యున్నతికి మీరు ఇతోధికంగా పాటుపడుతున్నారు. ప్రస్తుతం రాజధాని పరిసర ప్రాంతాల్లో భూముల రేట్లు ఎలా ఉన్నాయి అంటే గతానికి ఇప్పటికీ పోల్చుకుంటే మీరు ఆ రంగంలో స్పెషలిస్ట్ కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి. ఓకే సార్, మంచి ప్రశ్న అండి ఇది. ప్రస్తుతం మన భూమి రేట్లు కొనడానికి ఇప్పుడు రైట్ టైం అండి. ఎందుకంటే రాజధానిలో కావచ్చు, టోటల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే మామూలుగా ఇప్పుడు ఓపెన్ ప్లాట్లు అనేది ఉన్నాయండి. ఇప్పుడు చాలా రైట్ టైంలో మనకి కొనుక్కుంటే చాలా మనకి ఈ రోజున తక్కువ రేట్లోనే ఉన్నాయండి. అయితే ఇంక నుంచి దినదిన అభివృద్ధిగా రేట్లు మటుకు బాగా పుంజుకుంటూ ఉన్నాయి. మీరు అన్నమాట రాజధాని అనేది మామూలుగా అక్కడ హై కాస్ట్లో ఉన్నాయి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరికి కొనుక్కునే విధంగా మంచి తక్కువ ధరలో ఉన్నాయండి. ఇప్పుడు ఇది ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా కొనుక్కోగలిగితే చాలా మంచి అభివృద్ధి పదంలో పిల్లలకి వాళ్ళ ఒక కళ నెరవేర్చుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా మంచి రైట్ టైం సార్. అంటే ఇప్పుడు కొనుక్కోవాలి అనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఆలస్యం చేయకుండా ఇలాంటి వాళ్ళు సలహాలు తీసుకుని త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే వాళ్ళు మంచి ఫలితాలు పొందొచ్చు అని చెప్పి మీరు అంటారు. ఎస్ సార్, 100%. ఓకే, ఇప్పుడు గతంలో కొంతకాలం పాటు రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దతగా ఉంది, నిర్లిప్తగా ఉంది, భూము తగ్గిపోయింది, పడిపోయింది అని మనం కొంతకాలం అనుకున్నాం. ఇప్పుడు భూము బాగా పెరిగింది, రియల్ ఎస్టేట్ భూములకి రెక్కలు వచ్చాయని చెప్పి సమాజంలో జనం అనుకుంటున్నటువంటి పరిస్థితి. దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? అది వాస్తవనండి. గతంలో మీరు అన్నమాట గతంలో ఉండే రేట్లకి పడిపాటు మాట వాస్తవమే. ఎందుకంటే మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి భూమి రేట్లు మొదలుగా పుంజుకున్నాయి. గతంలో మొదలుగా కొంతకాలం పాటు పడిపోయిన మాట వస్తాయి. ఇప్పుడు వచ్చేసి బాగా
అందుబాటు ధరలో రైజ్ అవుతున్నాయండి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఒక రకంగా మిడిల్గా తక్కువలో ఉండే ధరలు, ఇంకా మటుకు అసలు ఎక్కడ కూడా తగ్గేదానికి సూచనలు లేవని మా యొక్క ఎక్స్పీరియన్స్తో నేను చెప్తాను సార్. చాలా మంది ఇంకా తగ్గుతాయి అనేటువంటి అపోహలో ఉండరు చాలా మంది, మా కంపెనీలో చూస్తుంటాం కాబట్టి. అయితే ఇంక నుంచి మామూలుగా ఎక్కడ కూడా తగ్గడానికి 100% హోప్స్ లేవండి, ఇప్పుడు పెరగడమే ఉంటుంది తప్ప. ఇప్పుడు మీ దగ్గరికి రోజు ఎంతమంది కస్టమర్లు వస్తూ ఉంటారు సహజంగా? సుమారుగా మా సాయధరణి కంపెనీకి వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీగా మాకు కస్టమర్ మోటో ఉందండి. మేము ఇచ్చినటువంటి వెంచర్లో ఇక్కడ బుడంపాడు, పొత్తూరు దాదాపుగా 6-7 వెంచర్లు ఇచ్చామండి. మా వెంచర్లో ఆల్రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ కూడా జరిగిపోయింది సార్. సో నవ్వు ఒక 2.5 ఏళ్లలో మేము ఇచ్చిన ఓపెన్ అప్రూవ్ ప్లాట్లలో నివాసం ఉంటున్నారు కాబట్టి మాకు మంచి గుడ్ నేమ్ ఉందండి మా సాయధరణి కంపెనీకి. మా కస్టమర్స్ రోజు మనకి దాదాపుగా 100 మందిలో మాకు సర్వీస్ ఉంటుందండి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. కంపెనీకి మంచి గుడ్ విల్ ఉంది. ఎస్ సార్, ఉందండి. అంటే ఎప్పుడైతే ఇప్పుడు ఒక వ్యక్తి 2 వ్యక్తులు మీ కంపెనీ ద్వారా లబ్ధి పొంది సాటిస్ఫై అయ్యారో వాళ్ళు ఇంకొక 10 మందికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా మార్కెటింగ్ ఫీల్డ్ అంతే. అవునండి. ఎప్పుడైతే కొత్త వాళ్ళకి చెప్పారో వీళ్ళే వాళ్ళని ఎంటబెట్టుకొని మీ దగ్గరికి తీసుకొచ్చి మీ సలహాలు తీసుకుని అవును సార్ మీ యొక్క దీని ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళేటువంటి అవకాశం. మా కంపెనీ మోటో మా సలహాలతో పాటు మా యొక్క మార్కెటింగ్ పర్సన్స్ కూడా, ఎందుకంటే దాదాపుగా అందరికి కూడా మేము మంచి ట్రైనింగ్ ఇస్తామండి. ఎక్కడైనా సరే వాళ్ళకు ఉన్న నోటుగా చెప్పేటువంటి మా మోటో సార్. అంటే స్థలం అనేది మామూలుగా 100% మేము వేసే లేఅవుట్లు కూడా అలాగే ఉంటాయండి. మేము తీసుకునే లేఅవుట్ ఏదైనా సరే 100% నివాసానికి తొందరగా ఇల్లు కట్టుకునే విధంగా ఉంటాయండి. ఇప్పుడు లేటెస్ట్గా ఒక వెంచర్ వేసినట్టున్నారు నల్లపాడు పరిసరాల్లో. ఎస్ సార్, నల్లపాడు ఉందండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మన రాజధాని మనకి ఇక్కడ గుంటూరు ఆర్టీ ఆఫీస్ దగ్గర టాప్ కిడ్ స్కూల్ దగ్గర ఒక వెంచరీ లాంచింగ్ చేసామండి. అదేంటి ఇండిపెండెంట్ హౌసెసా ఫ్లాట్స్? ఓపెన్ ఫ్లాట్స్. ఓపెన్ ఫ్లాట్ సిఆర్డి అప్రూవ్ పరిధిలో ఓపెన్ ఫ్లాట్స్ అండి. అవి ఎన్ని గజాలు పెట్టారు? 180 గజాలు, 200 గజాలు, 300 గజాలు, అంటే ఒక 500 గజాలు, ఆ రకంగా మినిమం 180 గజాలు నుంచి ఉండొచ్చు ప్లాట్లు ఉంటాయండి. అంటే తాజాగా మీరు రిలీజ్ చేసినటువంటి వెంచర్ ఇది? ఎస్ సార్. ఓకే. అంటే గతంలో ఇప్పుడు 3 రాజధానులు అనేటువంటి ప్రక్రియ తీసుకొచ్చింది ప్రభుత్వం. అప్పుడు తగ్గిందంటారా భూము? అప్పట్లో తగ్గిన మాట వస్తానండి. ఎందుకంటే మీరు అన్నారు కాబట్టి 3 రాజధానులు అనగానే మామూలుగా చాలామంది కస్టమర్లు మామూలుగా ఈ 3 రాజధానులు ఎక్కడెక్కడ ఉంటాయో, అంటే మన రాజధాని అమరావతి అనేది అంతకుముందు ఆల్రెడీగా అది టాక్ వచ్చింది కాబట్టి అప్పట్లో మంచి అవేర్నెస్ ఉంది. 3 రాజధానులు అనగానే బాగా కొంచెం తగ్గింది. సో ఇప్పుడు పరిస్థితి మటుకు ఇంకా రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఉండే కొద్ది మేము చూస్తున్నాం కాబట్టి అది ఆల్రెడీగా జనాల్లో అది మర్చిపోయారు. ఇప్పుడు కొద్దిగా గొప్ప కొంతమంది ఉంటారు. ఇప్పుడైతే మామూలుగా మంచి ఇప్పుడు రేటు మెల్లమెల్లగా రేట్లు పుంజుకుంటున్నాయండి. కొనుక్కున్న వాళ్ళకి మంచి రైట్ టైం సార్ ఇది. ఓకే. ఇప్పుడు రాజధాని పరిసరాల్లో ఉన్నటువంటి తుళ్ళూరు, తాడికొండ, అనంతారం, పొన్నెకల్లు, జొన్నలగడ్డ, లాము ఈ పరిసరాల్లో రేట్లు ఒక్కసారిగా పెరిగినాయి. అవును సార్ అని అంటున్నారు. ఎంతవరకు నిజం అది? వాస్తవం అండి. ఒకసారికి పెరిగినట్టు మామూలుగా అసలు ధరలు ఆకాశం ఎంటుతున్నాయి మామూలుగా. అయితే ఏంటంటే సాధారణ మానవుడికి ఈ రోజున కావాలనుకుంటే తుళ్ళూరు, ఎలగపోటి, ఐరలు అయితే మామూలుగా టాప్ రేంజ్లో ఉన్నాయండి. అంటే ఇప్పుడు దాంతో బేస్ చేసుకుంటే మామూలుగా దాని తగ్గ కస్టమర్స్ దానికి కొనేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పరంగా అక్కడ ఉన్నారు. ఓవరాల్గా చెప్తే ఇక్కడ జొన్నలగడ్డ కానీ, లాము కానివ్వండి, అట్లాగే తాటికొండ అడ్ రోడ్ కానివ్వండి, లేమల్లి కానివ్వండి, మేము ఇందాక మీకు చెప్పినట్టుగా లేమల్లో కూడా ఒక వెంచర్ ఇచ్చామండి రోడ్ బేసిక్న. లేమల్ల, నిడుముక్కల, 14 మైలు, అంటే ఇక్కడ మేము ఇచ్చినటువంటి చాలా తక్కువ ధరలో అతి సాధారణ వ్యక్తి కూడా దీంట్లో ఈ రోజున ఇంక్లూడింగ్ బ్యాంక్ లోన్తో కూడా మేము ఈ రోజున మా సాయధరణి కంపెనీ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడానికి కూడా బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తాం? అవును సార్, మా ఎన్ని సిఆర్డి అప్రూవల్ కాబట్టి మాకు బ్యాంక్ వాళ్ళు కూడా నాలుగు 2 బ్యాంకులు మాకు ఎప్పుడు కూడా మా కంపెనీకి అటాచ్మెంట్లో ఉంటారండి. బ్యాంకు లోన్తో కూడా కస్టమరు అంటే స్థలం కొనుక్కోవడానికి బ్యాంక్ లోన్ వస్తుందండి, ఇల్లు కట్టుకోవడానికి కూడా లోన్ వస్తుంది. ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ కొనుక్కోవాలంటే అప్రూవ్డ్ బెటరా, నాన్ అప్రూవ్డ్ బెటరా? అప్రూవలే కొనుక్కోవాలి సార్. ఎందుకంటే 100% అప్రూవల్ వజ్రరాయుధలాగా ఉంటుంది. నాన్ అప్రూవల్ అంటారా మామూలుగా వాళ్ళ అదృష్టాన్ని మీద ఆధారపడి ఉంటుంది. అంటే అప్రూవల్కి ఏంటంటే మామూలుగా ఆల్రెడీగా ఇప్పుడు అప్రూవల్ వచ్చిందంటే దానికి ఇంకా అన్ని అనుమతులు ఉన్నట్టే కదా. చాలా మంది కస్టమర్లు అంటే అప్రూవల్ రేటుకిను నాన్ అప్రూవల్ రేటుకి రేట్లు డిఫరెంట్ ఉంటుందండి. వాస్తవానికి అప్రూవల్ రేట్ మామూలుగా గజం వచ్చేసి మామూలుగా ఒక 20,000 ఉందనుకోండి, నాన్ అప్రూవల్ వచ్చేసి మామూలుగా ఆఫ్ రేట్ ఉంటుంది, 12,000 10,000 ఉంటుంది. వీళ్ళు చాలా మంది కస్టమర్లు దాని మీద అవగాహన లేని వాళ్ళు
దాన్ని కొనేసుకుంటారు. అంటే కొనేసుకుంటే అన్నీ చెడ్డవి మంచిగా చెప్పడానికి లేదు. ఇన్ కేసు రేపు అప్రూవల్ మామూలుగా దానికి వెళ్ళాలంటే అప్పుడు చాలా పెనాల్టీలు కట్టి ఒకవేళ రోడ్డు కనెక్టెడ్ మామూలుగా అప్రూవల్కి ఇచ్చినటువంటి పద్ధతిలో దీనికి రోడ్డు కనెక్ట్ ప్లాట్లు కూడా లేచిపోయేటువంటి సందర్భం ఉంటాయి. కాబట్టి నాన్ అప్రూవల్ ఎప్పటికైనా అది డేంజర్ సార్. అప్రూవల్ పర్ఫెక్ట్గా ఉన్న అప్రూవల్ కొనుక్కుంటే ఎక్కడైనా సరే, ఏ కంపెనీలు సరే అండి, నా సలహా ఏంటంటే ఎక్కడైనా కొనుక్కోమండి. ఎక్కడ కొనుక్కున్నా సరే, మా కంపెనీ కాదండి, అప్రూవల్ ప్లాట్లు ఎక్కడ కొనుక్కున్నా కానీ కస్టమర్లు మామూలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వాళ్ళ డబ్బులు ఉన్నట్టే. ఇది మా సలహా. నాన్ అప్రూవల్ కొనుక్కుంటే ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. అందుకని అప్రూవ్డ్ ఫ్లాట్ కొనుక్కుంటే నిశ్చింతగా వాళ్ళు సార్ హ్యాపీగా ఉంటారు. 100%. కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునేటువంటి వాళ్ళకి, వాళ్ళ దగ్గర కొంత డబ్బు ఉంటుంది, ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి అపార్ట్మెంట్ కొనుక్కోమంటారా, ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోమంటారా, ఓపెన్ ప్లాట్ కొనుక్కోమంటారా? మీ సలహా ఏమిటి? ఇది మంచి ప్రశ్న అండి. వాస్తవానికి మా కంపెనీలో 3 ఇంగులు ఉన్నాయండి. మా సాయధాని కంపెనీలో అపార్ట్మెంట్స్ మా దగ్గర సేల్స్కి ఉన్నాయి, అలాగే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అప్రూవల్, అలాగే ఇంకా 3వది అంటే ఫామ్ ల్యాండ్స్ ఉండేది సార్. సో వాళ్ళ యొక్క స్తోమతను బట్టి, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ యొక్క స్టేటస్ని బట్టి, ఇప్పుడు తక్కువ బడ్జెట్లో కావాలి, ఉండిపోవాలి, తక్షణమే ఇల్లు కావాలనుకుంటే అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే అపార్ట్మెంట్ కొనుక్కోవడం కూడా అపార్ట్మెంట్కి లోను అన్నీ ఉంటాయి కాబట్టి, సెక్యూరిటీ యాక్సెప్ట్లో మామూలుగా అపార్ట్మెంట్ సేఫ్ జోన్లో ఉండొచ్చు కాబట్టి వాళ్ళ బడ్జెట్ దగ్గర ఎమ్మటే ఉండాలి, నివాసం ఉండాలనుకుంటే అపార్ట్మెంట్ బెస్ట్ సార్. లేదు ఏదన్నా పిల్లలకి కొంచెం ఎడ్యుకేషన్ నిమిత్తం కానివ్వండి, రేపు వివాహాల నిమిత్తం కానివ్వండి, ఏదన్నా ఒక 10 years 12 years పిల్లలు ఉన్నారు వాళ్ళకి అనుకోండి, చిల్డ్రన్స్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే 100% ఓపెన్ ప్లాట్స్. ఆ ఓపెన్ ప్లాట్స్ కూడా అప్రూవల్ ఉన్న ఓపెన్ ప్లాట్స్ అయితే 100% వాళ్ళు మంచి ఇన్కమ్ హోల్డర్గా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక సమస్య ఉంది ఓపెన్ ప్లాట్స్లో. ఇప్పుడు సపోజ్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు, వైజాగ్లో ఉంటారు, దూర ప్రాంతంలో, ఇక్కడేమో ప్లాట్ కొనుక్కుంటారు. వాళ్ళు తరచుగా వచ్చి చూసుకోవటానికి అవకాశం ఉండదు. ఈ లోపల ఇక్కడ రాళ్లు తీసి పక్కకు జరిపి అటు దాదాపుగా పోలీస్ కేసులు చాలా ఉంటాయి. అవునవును, అదే ఆ నాన్ అప్రూవల్లో ఉంటుంది ఆ సమస్య. ఆ రాళ్ళు తీసి పక్కకు జరపడం అనేది ఆ నాన్ అప్రూవల్లో ఉంటుంది. ఎందుకంటే రాళ్ళు వేసినప్పుడు అప్రూవల్ తర్వాత వీళ్ళు వెళ్తే, లేదా అప్రూవల్ ఇచ్చేటప్పుడు ఈ రాళ్ళని తొలగి చేయడానికి గవర్నమెంట్కి అధికారం ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, మళ్ళీ అక్కడ రోడ్డుకి అడ్డమైన మొత్తం కొట్టేస్తుంటారు. అది వాళ్ళ గవర్నమెంట్ నిమిత్తం ప్రకారం వాళ్ళకు ఉంటే వాళ్ళు దానికి కాంప్రమైషన్ ఇస్తారు, లేదంటే వాళ్ళకి కొట్టేసి దానికి ఎటువంటి రూపాయి కూడా ఇవ్వరు. అట్లాగే సేమ్ టైం ఇది కూడా ఏంటంటే వీళ్ళు తెలియక నాన్ అప్రూవల్ కొనుక్కోండి తక్కువ రేట్లని, దానికి ఎప్పటికైనా ప్రమాదం మీరు అన్నట్టుగా రాళ్ళు పికెట్ ఇలా ఉంటుంది. అప్రూవల్ కొనుక్కుంటే 100% ఇంకా అది గవర్నమెంట్ ఇచ్చిన అప్రూవల్ కదా. ఎస్పెషల్ మా కంపెనీలో మేము అప్రూవల్ కూడా, ఎందుకంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు మీరు అందరూ అడిగారు కాబట్టి, వాళ్ళు ఎక్కడ కాదు ఢిల్లీలో ఉన్నా కానీ వాస్తవానికి మా కస్టమర్స్ యూఎస్ఏలో ఉండారు, పూణేలో ఉండారు, ఢిల్లీలో ఉండారు. మా సాయధాని కంపెనీ బ్రాండ్ అంటే వాళ్ళకి అక్కడి నుంచి వాళ్ళు అమౌంట్ పంపిస్తే వాళ్ళు ప్లాట్ సెలెక్షన్ చేసి రిప్రజెంట్ ఫామ్ మీద మేము సంతకం తీసుకొని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తాం సార్. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, తర్వాత సిమెంట్ రోడ్లు, అంటే ఇవన్నీ ఫెసిలిటీ ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్లాట్ నిక్షేపంగా ఎక్కడికి కూడా అప్రూవల్ కాబట్టి 100% వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే వితిన్ ఒక 2-3 yearsలో మామూలుగా డబల్ అయ్యేటువంటి పొజిషన్లో ఉంటాయి సార్ మా యొక్క వెంచర్స్. అవును, ఇప్పుడు ఓపెన్ ప్లాట్ కొనుక్కున్నప్పుడు దాని చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ఇనప తీగ వేసుకుంటే సెక్యూరిటీ అంటారా? దానికి బార్డర్ ఉండాల్సింది. కాంపౌండ్ వాళ్ళు మనం కట్టామంటే అప్రూవల్ ఇచ్చిన దానికి కాంపౌండ్ వాళ్ళు కంపల్సరీ కట్టాలి. నాట్ ఓన్లీ పెన్షన్ ఇనపతి కాదు, కంపల్సరీగా కాంపౌండ్ వాల్తోనే మేము, అంటే దానికి సిఆర్డీ పర్మిషన్ కాంపౌండ్ వాల్ ఉండాలి. అలాగే దానికి సిమెంట్ రోడ్ల, బీటీ రోడ్ల, తర్వాత వాటికి అండర్ మన డ్రైనేజెస్, అలాగే ఓపెన్ ప్లేస్, అంటే అక్కడ నివాసం ఉన్నట్టు మామూలుగా ఒక 100 మంది కుటుంబం, ఒక 200 మంది వచ్చినందుకు నివాసం ఉండడానికి గవర్నమెంట్ ఇచ్చే దాని ప్రకారం ఓపెన్ ప్లేస్ కూడా మేము ఈ దీంట్లో ఇస్తాం వాళ్ళకి. అంటే కంపల్సరీగా ఇవన్నీ ఉంటేనే అప్రూవల్ అనేది శాంక్షన్ చేస్తారు. అప్రూవల్ వన్స్ వచ్చిందంటే మీరు అడిగినట్టుగా ఈ పకడ్బందీగా కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది. ఎవరు ప్లాట్ వాళ్ళకి ఇంకా ఎక్కడ కూడా అంగలో కూడా అసలు ఎక్కడ కబ్జా జరగడానికి లేదండి. 100% సెక్యూరిటీగా ఉంటుంది సార్ మా సాయధనంలో. అలాంటిది ఇప్పుడు మొత్తం మేము సెక్యూరిటీ పరంగా చాలా చర్య తీసుకుంటాం, చాలా పకడ్బందీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ మధ్య ఈ ఎర్రచందనం అని, గంధం చెట్లు అని, లేకపోతే శ్రీగంధం అని చెప్పి ఈ ఫార్మింగ్ ఎక్కువగా వచ్చింది, ఫామ్ ల్యాండ్స్. దాని గురించి మీరేమిటి సలహా? తీసుకునే దాన్ని బట్టి ఫామ్ ల్యాండ్స్ రకరకాలు ఉంటాయండి. వీటిల్లో కూడా ఫామ్ ల్యాండ్స్ అంటే మనం ఎర్రచందనం, శ్రీగంధం, అలాగే మామూలుగా ఈ రోజున ఉండే మామూలుగా ఇంకా ఆవకాడ అని వగేర వగేర, అంటే బేసికల్గా ఎర్రచందనం శ్రీగంధానికి మంచి
వాటికి గుడ్ విల్ ఉంది. ఫ్యూచర్లో వాటికి ఎప్పుడైనా సరే పెట్టిన రూపాయి మీద ఎక్కడ కూడా రూపాయికి 10 రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. ఇప్పుడు ఆ శ్రీగంధం చెట్లు ఆ కటింగ్కి ఎంతకాలం పడుతుంది అంటారు? అంటే దానికి కరెక్ట్గా చెప్పాలంటే మినిమం అంటే మ్యాక్సిమం అనేది ఉంటుంది సార్. మినిమం మామూలుగా ఒక 12 years, 10 years, 12 years, 15 years లోపల మినిమం మామూలుగా దాని యొక్క ఈల్డింగ్ బట్టి మనం కటింగ్ చేసే అవకాశం ఉందండి. లేదు మ్యాక్సిమం అనేది మనం పెట్టుకుంటే దానికి ఎంత ముదిరితే అంత ఆయిల్ కంటెంట్ వస్తుంది శ్రీగంధం. ఓకే. సేమ్ టైం మామూలుగా ఎర్రచందనం కూడా అంతే. అంటే ఈ 2 జాతులకి ఏంటంటే అవి దేవతా వృక్షాలు కాబట్టి వాటికి బాగా క్వాలిటీ వచ్చి మంచి ప్రైస్ రేట్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. అయితే ఇప్పుడు మన వేసే ఫామ్ ల్యాండ్స్ అంతా కూడా మినిమం ఒక 10 years, 12 yearsలోనే మామూలుగా కటింగ్ చేసి ఈ పెట్టిన వాళ్ళు తక్కువ ఇన్వెస్ట్మెంట్కి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ పరంగా వాళ్ళకి పనికి వస్తుందండి. ఇప్పుడు మనం ఒక ప్లాట్ తీసుకున్నాడు, సహజంగా ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే మనం ప్రకాశం జిల్లా పొదిలి పరిసర ప్రాంతాల్లో ఈ ఫామ్ ల్యాండ్స్ ఎక్కువగా వెంచర్స్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఒక పర్సన్ అక్కడ కొనుక్కున్నాడు, సెక్యూరిటీ ఎలా ఉంటుంది దీనికి? మరి సెక్యూరిటీ వచ్చేసి మనకి చుట్టూ దాన్ని కూడా పెన్షన్ ఉంటుందండి. సెక్యూరిటీ పరంగా వాచ్మెన్లు ఉంటారు, దానికి సీసీ కెమెరాలు ఉంటాయి. అలాగే ఆ చెట్లు పెరిగే కొద్దీ మామూలుగా ఇన్సూరెన్స్ కూడా మామూలుగా చేయిస్తారు దానికి. ఎందుకంటే ఆ చెట్లు ఒక 7-8 ఏళ్ళు దాటిన తర్వాత ఎందుకంటే అది ఇప్పుడు ఎర్రచందనం అని అంటే స్మగ్లింగ్కి బాగా అనుకూలమైనటువంటి పరిస్థితులు. రాత్రికి మీరు అన్నట్టు ఆ సెక్యూరిటీ వాళ్ళని వాచ్మెన్ని బెదిరించి 2-3 చెట్లు కట్ చేసుకొని వెళ్ళిపోతే అప్పుడు ఇక్కడెక్కడో దూరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అది కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే మీరు అనేది స్మగ్లింగ్ పరిస్థితి ఇప్పుడు లేదండి. ప్రభుత్వం వాళ్ళు కూడా ఏంటంటే పెంచడానికి ఇప్పుడు అనుమతి లేకుండా ఎవరైనా పెంచవచ్చండి. ఇది ప్రతి రైతుకి మామూలుగా రైతుకి గిట్టుబాటు ధరలు మామూలుగా ఇప్పుడు ఈ ఫామ్ ల్యాండ్స్ అనేది ఎర్రచందనం, శ్రీగంధం వేయడం వల్ల వాళ్ళకి మంచి ఆర్థికంగా బాగుంటుంది. తర్వాత దీని స్మగ్లింగ్ జరిగేటువంటి అవకాశం లేవు సార్. ఎందుకంటే ఎక్కడ ఎవరు వేసినా 100 ఎకరాలు 50 ఎకరాలు వేస్తారా కాబట్టి దీని సెక్యూరిటీ పరంగా మామూలుగా ఆ వెంచరీ ఒక యాజమాన్యాలు వాళ్ళు కల్పిస్తారండి. అంటే ఓవరాల్గా అంత లెక్కలు వేస్తున్నారు కాబట్టి ఒకప్పుడు అడవిలో దొరికాయి, అడవిలో ఉండేటువంటి వాటికి సెక్యూరిటీ తక్కువ కాబట్టి స్మగ్లింగ్ జరిగాయి. సో ఇప్పుడు మామూలుగా ఎక్కడ మనకి పండేటువంటి ఏరియాలో ఎస్పెషల్లీ ప్రకాశం డిస్ట్రిక్ట్, పల్నాడు ఈ ఏరియాలోనే బాగా వీటికి గ్రో వస్తుందండి ఎర్రచందనం, శ్రీగంధమైన. అంటే మిగతా ఏరియా కన్నా ఈ ఏరియాలో బాగా వాటికి సాయిలో వాటికి సూట్ అవుతుంది. ఎర్రచందనం, శ్రీగంధం, ఆవకాడ ఇలాంటి వాటికి ఫామ్ ల్యాండ్స్కి బాగా సూట్ అవుతుందండి. మా సాయదండి కంపెనీ కూడా మేము ఇటువైపున ఆల్రెడీగా ప్లానింగ్లో ఉన్నామండి. ఒక 75 ఎకరాలు 100 ఎకరాలు మామూలుగా ఫామ్ ల్యాండ్ మేము చేస్తున్నామండి. సో ఇందులో నిక్షేపంగా పెట్టుకోవచ్చండి. కస్టమర్కి రూపాయికి 10 రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఏదైనా ఉంది అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మంచి బెనిఫిట్ పరంగా ఫ్యూచర్లో ఒక 10-12 yearsలో వాళ్ళు మంచి లాభాన్ని దీంట్లో 100% వాళ్ళకి మేము చేకూరుస్తామండి. అంటే రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది కంపెనీ పరంగా. నాట్ ఓన్లీ మా సాయదండి, ఏ కంపెనీ వాళ్ళు ఎర్రచందనం, శ్రీగంధం చేసినా కానీ కంపెనీ యాజమాన్యాలు పూర్తిగా రెస్పాన్సిబిలిటీ ఉంటారండి. అంటే ఇంకోటి దీంట్లో ఏంటంటే 50-50 లేదా 60-40 ఇలా ఉంటుంది కస్టమర్కి, కంపెనీకి. అంటే ఈ 50-50 ఉన్నప్పుడు యాజమాన్యం వాళ్ళకు కూడా మామూలుగా రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కూడా ఈల్డింగ్ వస్తుంది కదా. అంటే కస్టమర్కి వచ్చేటువంటి లాభంతో ఇవన్నీ పెంచి పోషించడానికి వీళ్ళు రెస్పాన్సిబుల్గా ఎందుకు ఉంటారంటే దీంట్లో ఒక లాజికల్గా వీళ్ళు కూడా అవి పెంచి పోషించి పూర్తిగా మెయింటైన్ చేస్తే రేపు అది కటింగ్ చేసిన తర్వాత కస్టమర్స్కి పోవాల్సింది మామూలుగా కస్టమర్కి ఇచ్చేసి కస్టమర్కి ల్యాండ్తో పాటు ప్రాఫిట్ వీళ్ళు కూడా 50% ఉంది కాబట్టి 100% ఏ కంపెనీ వాళ్ళు సరే దీన్ని ఈ రోజున మెయింటైన్ చేస్తున్నారండి. ఇందులో ఎక్కడ సందేహం లేదు సార్. కస్టమర్కి భయపడాల్సిన పని లేదంటారు? భయపడాల్సిన అవసరం లేదండి ఎర్రచందనం ఫార్మింగ్ విషయంలో. సార్ శ్రీగంధనం అయితే మంచి యాజమాన్య కంపెనీ చూసి మామూలుగా సెలెక్షన్ చేసుకోవాలి. మంచి కంపెనీ చూసి వాటిలో రోడ్ కండక్టర్లు ఎట్లా ఉన్నాయి అంటే ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు ఇచ్చిన రోడ్లు ఏదైనా ఒకవేళ కన్స్ట్రక్షన్ ఏదైనా పనికొచ్చేద్దాం ఉన్నాయి అంటే ఇప్పుడు 30-40 రోడ్లు ఇస్తారు కొంతమంది 20-15 అట్లా 15 అడుగులు అలా ఇస్తారు. అలా కాకుండా మేము ట్యాకప్ చేయబడి మామూలుగా మినిమం మామూలుగా 40-30-60 ఫీట్ల రోడ్లు లోపల 25 ఫీట్లు అంటే ఇన్ ఫ్యూచర్లో అది సెకండరీ మామూలుగా కటింగ్ అయిన తర్వాత ఇన్ కేసు మామూలుగా టౌన్కి దగ్గరగా ఉంటే కన్స్ట్రక్షన్ పనికొచ్చే విధంగా మేము వెంచర్స్ ఆ వేలో వెళ్తాం మేము. ఇప్పుడు మీరు ఒక వెంచర్ వేసేటప్పుడు కొత్త ఇప్పుడు మొన్న ఈ మధ్య వేసామన్నారు, మరలా ఇది అయిపోయిన తర్వాత ఇంకొక వెంచర్ వేసేటప్పుడు మీరు ఏ విధంగా స్టడీ చేస్తారు? ఎక్కడ వేస్తే బాగుంటుంది అనేటువంటిది మీ ఆలోచన?
ఏది మీరు ఓపెన్ ప్లాట్స్నా? ఓపెన్ ప్లాట్స్. ఓపెన్ ప్లాట్స్ అంటే మేము అంతకుముందు వేసిన దానికి మేము ఆల్రెడీ మా సర్వే ఓ పక్కన మా గ్రౌండ్ వరకు మా కంపెనీ సిబ్బంది చూస్తూ ఉంటారండి. ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది అంటే బేసికల్గా నేను వాస్తు సిద్ధాంతిని, అంటే వాస్తు పరంగా కూడా మనం వేసేటువంటి లేఅవుట్ మామూలుగా ఊరికి దగ్గరగా ఉండాలి, వాటర్ ఇటు ఉండాలి, అంటే మామూలుగా అక్కడ ఉండేటువంటి దీన్ని అంశాన్ని పట్టుకొని ఏదైనా కనెక్టివిటీకి మామూలుగా విలేజ్ అనేది మేము అంటే విలేజా టౌనా ఇవన్నీ మేము మామూలుగా బేసికల్గా తీసుకొని, ఎందుకంటే ఇవి వేసే ఓపెన్ ప్లాట్లు వాటిల్లో గృహ నిర్మాణం జరగాలనే మేము 100% ఒపీనియన్తో మేము స్టార్ట్ చేస్తాం. ముఖ్యంగా నీటి లభ్యత చాలా అవసరం కదా. ఎస్ సార్, నీటి లభ్యత ఒకటి, కరెంటు, అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్, ఈ 3 చూసుకొని అంటూ జనసంచారం ఉండాలి. ఇవి ఉంటేనే అప్రూవల్ ఇస్తారు. గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వండి, ఇవన్నీ ఉన్నప్పుడే అప్రూవల్ ఇస్తారు. ఇవన్నీ లేకపోతే వాళ్ళు ఎందుకు ఏ ఒకటి దగ్గర అప్రూవల్ ఇవ్వరు. అదే వాటిని నాన్ అప్రూవల్ అంటారు. లేదా పంచాయతీ అనేది మామూలు ఇప్పుడు విలేజ్లో వేసేస్తే పంచాయతీలు అంటే పంచాయతీ అప్రూవల్ కింద ఏదో 15 ఏళ్ళు రోడ్లలో కట్టుకుంటే అది రేపు ఎప్పటికైనా సరే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు సాధారణంగా కొంచెం చవ్వలుగా ఉప్పులుగా ఉన్నటువంటి వాటర్తో క్యూరింగ్ చేయటం వల్ల ఒక 2-3 ఏళ్లకి ఆ పెచ్చులు ఊడిపోవటం, బిల్డింగ్ డ్యామేజ్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి సందర్భాల్లో మీరు మీ కంపెనీ తరఫున మరి ఎలాంటి వాటర్ను వాడుతున్నారు? మేము అందుకే సార్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో ఏంటంటే సన్నిటికి రాయి మంచి నీళ్ళు, అంటే బిల్డర్కి అనుభవం కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఏదో కట్టామో అమ్మామో అటువంటి కాకుండా మేము బిల్డర్ని సెలెక్షన్ చేసుకునే విధంగా ఈ కన్స్ట్రక్షన్ రంగంలో మంచి అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకొని మంచి ఆర్కిటెక్ట్తో ఇంజనీరింగ్ పరంగా అంటే కట్టే భాగంలో మొత్తం వాడేటువంటి మెటీరియల్ని కూడా క్వాలిటీగా వాడి, ఎందుకంటే ఈ రోజున మనం ఇచ్చినటువంటి ప్రొడక్ట్ రేపు 100 ఏళ్ళు సుభిక్షంగా ఉండాలి ఆ కుటుంబీకులు. అంటే ఈ రోజున మన లాభం కాదు, వాళ్ళ క్షేమం ముఖ్యం. వాళ్ళు సుభిక్షంగా ఉన్నప్పుడు 10 మంది ద్వారా 10 ప్లాట్లు మాకు సేల్ అయితే ₹1 మిగిలిన చాలు, అట్లా ఆశిస్తాం. మేము ఎక్కువగా ధనం అనేది అంటే వ్యాపారం ధనార్జనే, కానీ ఎక్కువ లాభం కాకుండా మాకు తక్కువ లాభం వచ్చినా కానీ ఇచ్చిన ప్రతి వస్తువు కూడా, ఎందుకంటే మేమే కొనుక్కుంటే ఎలా ఫీల్ అవుతాం ఆ విధంగా మేము ఫీల్ అయ్యి మా కస్టమర్కి మటుకు మంచి నాణ్యత కలిగినటువంటి బిల్డర్ చేత ఆ సన్నిటికి రాయి మంచి నీళ్ళు, అసలు ఉప్పు నీళ్ళు వాడం సార్. ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు ఎక్కడి నుంచి తేగలుగుతారు మీరు? మంచినీళ్ళు ఆల్రెడీ మేము కన్స్ట్రక్షన్ చేసేటువంటి ప్లేస్లో మంచినీళ్ళు ఉంటాయి. ఇన్ కేసు లేవనుకోండి ఫర్దర్గా మనకి మున్సిపాలిటీ కనెక్టెడ్ ఉంటుంది. అదే లేని ప్రస్తుతానికి మామూలుగా ట్యాంకర్ పెట్టి మామూలుగా మంచినీళ్ళు తీసుకెళ్ళి అప్పుడు మరి మీకు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి క్యూరింగ్ చేసే సందర్భంలో మీకు కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఆటోమేటిక్గా ఫ్లాట్కి కాస్ట్ కూడా పెంచాలి. మరి అప్పుడు కస్టమర్కి భారం అనిపిస్తుంది. అట్లా ఏమనిపిస్తుంది? ఇప్పుడు అదే వచ్చిన తిప్పలు ఏంటంటే తక్కువ రేటుకి కావాలి. మీరు ఎంత మంచి ప్రశ్న అడిగారు, తక్కువ రేటుకి కావాలి కస్టమర్కి ఏమో అంటే ఉప్పు నీళ్లు వాటితో కట్టిన కాస్ట్ తక్కువలో కడతారు, వాళ్ళు తక్కువ ఇవ్వగలుగుతారు. మేము ఏంటంటే మరి ఈ మంచి నీళ్ళు వాడి మంచి మెటీరియల్ వాడినప్పుడు ₹1 ఎక్కువ అవుతుంది. అంటే కస్టమర్ తీరుని బట్టి కూడా దీంట్లో కొన్ని నాలెడ్జ్ ఉన్న వ్యక్తి తెలిసిపోద్దండి. పైగా కంపెనీ బ్రాండెడ్ని బట్టి మా కస్టమర్స్ ఈ రోజున కొనుక్కునే వాళ్ళు ఉంటారు, మాతో జర్నీ చేస్తున్నారండి. ఇచ్చిన క్వాలిటీగా ఉంటుంది. ఇంతవరకు ఎక్కడ మా సాయదండి కంపెనీకి అనేది మామూలుగా ఎక్కడ చూసినా మంచి బ్రాండెడ్ ఉందండి. అలాగే అందరికీ ఆ బ్రాండెడ్ కంటిన్యూ చేయాలని చెప్పేసి మా యొక్క సాయదండి మార్కెటింగ్ వాళ్ళు మేమందరూ కూడా దాని మీదనే మేము మామూలుగా సదా మాధవ సేవలో ఉన్నాం సార్ మేము. ఓకే, ఇప్పుడు అపార్ట్మెంట్ కడుతున్నారు, కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కస్టమర్ వచ్చి చూశాడు అనుకోండి, మీరు కరెంట్ మెటీరియల్ ఏం వాడుతున్నారు కంపెనీ చూస్తాడు, వాటర్ ఏంటి అనేది చవ్వలుగా ఉందా తీయగా ఉందా అని చూస్తాడు, సిమెంట్ ఏందనేది చూస్తాడు, టైల్స్ చూస్తాడు. అప్పుడు ఓకే. అలా కాకుండా కొన్ని వెంచర్స్ అయిపోయిన తర్వాత పూర్తిగా రంగులు వేసిన తర్వాత లోపల ఏంటో తెలియదు, ఇటుక తెలియదు, సిమెంట్ తెలియదు. అప్పుడు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఒక 2 ఏళ్లకే 3 ఏళ్లకే ఆ ప్లంబరింగ్ వర్క్ దగ్గర తేడా వచ్చి పెచ్చులు ఊడిపోయి, సీలింగ్ దగ్గర కూడా పెచ్చులు ఊడిపోయి పడుతున్నటువంటి సందర్భాలు. మరి అది కొంచెం ఇబ్బందికరమే, కస్టమర్ నష్టపోయినట్టే కదా. నష్టపోతులు కూడా అందుకే 2 ఉండదు సార్. కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా మేము కస్టమర్స్ని చూపెడితే అట్లా కొనుక్కోవచ్చు. అతను వచ్చి అది కరెక్ట్ పాయింట్ మీరు చెప్పింది. అంటే ప్రతిదీ చూస్తాడు. అలాగే ఫినిషింగ్ అయ్యిందంటే మామూలుగా కంపెనీ బ్రాండ్ బట్టి మామూలుగా కంపెనీ బాధ్యతను తీసుకుంటుంది. అంటే వాళ్ళు కంపెనీ బ్రాండ్ బట్టి చూసి కొనుక్కోవాలి. ఎనీ కంపెనీ, మా కంపెనీ కాదు, ఎక్కడైనా సరే మామూలుగా ఆ బిల్డర్ ఏంటి, బిల్డరు ఎప్పటి నుంచి కడుతున్నారు, ఈ రంగంలో ఎన్నేళ్ళు నుంచి అతనికి అనుభవం ఉంది, ఇలాంటి పరిశోధించి కొనాలి సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టు బిల్డరు యొక్క స్థాయి, ఆ నమ్మకం, ఆ గుడ్ విల్ని బట్టి కస్టమర్ డెసిషన్ తీసుకోవాల్సిందే. రంగులు వేసిన తర్వాత అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత వెళ్ళి భంగపడే బదులు
కన్స్ట్రక్షన్ టైంలోనే వెళ్ళి అన్నీ చెక్ చేసుకుంటే 100% కస్టమర్ బెనిఫిట్ అవుతాడనేది మీ యొక్క భావన. అవును సార్. సంతోషం. ఇప్పుడు మరి ప్రస్తుతం ఈ యొక్క రాజధాని ప్రాంతంలో జనాలు ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి, కొత్త ప్రభుత్వం వచ్చింది, మరి ఇక్కడే రాజధాని ఉంటుంది అని చెప్పి సచివాలయం కానీ లేకపోతే హైకోర్టు కానీ అన్నీ ఇక్కడే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడే బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఈ చుట్టుపక్కల ఎలా డెవలప్ అవుతుందంటే ఒక టాక్ ఏంటంటే విజయవాడ, మంగళగిరి, తెనాలి, గుంటూరు ఈ 4 పట్టణాలు కలిసిపోతాయి, అర్బన్ సిటీగా మారుతున్నాయి. అర్బన్ సిటీగా. మనకి హైదరాబాద్లో కనుక సికింద్రాబాదు, హైదరాబాదు జంట నగరాలు ఎలాగైతేందో ఇక్కడ మన ఆంధ్రాలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ 4 పట్టణాలు ఒకటైపోతే మహానగరంగా తయారవుతుంది. ఎందుకంటే మనకి మధ్యలో కృష్ణా నది రివర్ ఉంది కాబట్టి అని అనుకుంటున్నారు. దాన్ని ఏ విధంగా మీరు సమర్థిస్తారు? ఇది 100% కరెక్ట్ అండి. ఇంకా రాజధాని అనేది మేము మా ఒక ఒపీనియన్ కాదండి, ప్రజల యొక్క ఒపీనియన్ అక్కడక్కడ ఉన్న టాక్ ఏంటంటే 100% రాజధాని అనేది ఇంకా ఇక్కడే అది స్థిరంగా ఉంటుందని చెప్పేసి మొదలుగా అది ఒక 99% టాక్ ఉందండి. ఉంటుంది కూడా, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. అంటే మీరు అన్నట్టుగా ఈ విజయవాడ కానివ్వండి, మనం ఇప్పుడు అమరావతి, గుంటూరు ఇవి 100% గ్రో ఇప్పుడు అవుతున్నాయి సార్, మీరు చూడొచ్చు. ఎందుకంటే దినదిన అభివృద్ధికి మామూలుగా కన్స్ట్రక్షన్లో, ఐటీ రంగంలో అంతా ఈ రోజున మొత్తం మళ్ళీ ఇప్పుడు మనకి వస్తుందండి. 100% రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు బాగా పుంజుకుంటుందండి. కస్టమర్స్ అంటే గతంలో ఉండే అపోహలను వాళ్ళ వదిలిపెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక దెబ్బ తగిలినప్పుడు ఎవరికైనా బాధ ఉన్నాయి, కాదంటలేదు. గతంలో పెట్టి ఆ గ్రో కాక అంటే డెవలప్మెంట్ లేక అట్లా నష్టమే ఉండరు. దానికి కారణాలు కూడా ఉంటాయి. ఏదిగా నేను చెప్పాను కదా, అప్రూవల్ లేకుండా నానప్పులు కొనుక్కున్న వాటికి అలా ఉంటుంది. సో నవ్వు ఇప్పుడు కొద్దిగా ఆలస్యమైన సరే, ఇది ₹1-2 వస్తుంది కాదు కదండి. కనీసం వాళ్ళగా 25 లక్షలు 30 లక్షలు ఏందే ఈ రోజున ఒక 2-4 గజాలు రాదు. అలాంటి కొనుక్కున్నప్పుడు కస్టమర్కి నా సలహా ఏంటంటే 1-4 సార్లు తిరిగి, అంటే టోటల్గా మార్కెట్ పర్సన్స్తోనే బేస్ కాకుండా కంపెనీ యాజమాన్యం కలిసి అట్లాగే మామూలుగా కంపెనీ చూసి ఆ లేఅవుట్ చూసుకొని ఈ రోజున కొనుక్కుంటే 100% ఈ రోజున మంచి గ్రో వస్తుందండి. ఈ సరౌండ్లో ఎక్కడ కొనుక్కున్నా సరే, విజయవాడ హైవే కావచ్చు, ఎస్పెషల్లీ మన లాము ఈ ఏరియాలో బాగా ఇప్పుడు గ్రో వస్తుంది. ఈ ఓపెన్ ప్లాట్ కొనేటప్పుడు కొంతమంది ఈ ఇన్స్టాల్మెంట్స్ పద్ధతి, నెల కట్టుకునే ఈఎంఐ పద్ధతి, ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసే, ఏది కరెక్ట్ అంటారు మీరు? ఇది కరెక్ట్ అంటే ఇప్పుడు తన స్థామతను బట్టి ఈఎంఐ పద్ధతికి 10 నెలలు కట్టాడు, 15 నెలలు కట్టాడు, ఆ తర్వాత వెంచర్ వేసిన అతను కనపడకుండా పోయాడు అనుకోండి. అది గతంలో జరిగినండి, మీరు అందరూ కరెక్టే. అయితే ఇప్పుడు కస్టమర్లు కూడా కొంచెం తేరుకున్నారండి. గతంలో ఈఎంఐ పద్ధతిలో చాలా కంపెనీలు ఉండవు. అంటే ఇతను 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఈఎంఐ పెట్టుకుంటాడు, ఇతను తేలిగ్గా ఉంటుందని. కంపెనీ వాళ్ళు కూడా దాన్ని పూర్తిగా బాధ్యత నిర్వహించిన కంపెనీలు ఉండి, నిర్వహణ లేకుండా వెళ్ళిన కంపెనీ ఉండేవి. నా సలహా ఏంటంటే మామూలుగా భూమి కొనేటప్పుడు అప్పు చేసినా సరే స్పాట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే, సింగిల్ రిజిస్ట్రేషన్, దానంత ఉత్తమమైన 2 వేలు ఇస్తారు. మంచి సలహా ఇచ్చారు. ఎందుకంటే భూమి కొనేటప్పుడు ఎనీ పర్సన్ లేదు, డబ్బు లేదు, ఎక్కడన్నా 4 చోట మామూలుగా ఇప్పుడు ఒక 5 లక్షలు కావాలి, ఒక 5 దగ్గర ఒక 5 లక్షలు 5 లక్షలు తీసుకొచ్చుకొని, అంటే ఇది కొంచెం కష్టంగా ఉండే వినడానికి. అంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంక దీనికి ఇంత ఉత్తమంది ఎక్కడ లేదు, అప్పు చేసే సరే మామూలుగా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే. అంటే గతంలో చాలా సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే నెల ఒక 5,000 కట్టుకుంటే తేలిగ్గా ఉంటుంది కదా అని సహజంగా ఈ పద్ధతికి ఎంప్లాయీస్ ఎక్కువ మంది మౌల్డ్ అవుతారు, ఇది ఇష్టపడతారు. కానీ ఇష్టపడి భంగపడ్డటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎడిపోయాడో తెలియదు, ఒక ఆఫీస్ ఉండదు, రాత్రికి మూసేస్తారు, బోర్డు తిప్పేస్తారు. కాబట్టి మీరు అన్నట్టు ఒక్కసారిగా అప్పు చేసైనా సరే, లేదు అప్పు చేసే స్తోమత లేనప్పుడు, ఆ ఉద్దేశం లేనప్పుడు డబ్బులు పోగేసుకొని, ఒక ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది ఉద్యోగం చేసినంతకాలం అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ కొనుక్కునే స్తోమత ఉండదు. రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతోటి ఒకేసారి కొనుక్కునేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ లోపల పిల్లల చదువులని, పిల్లల పెళ్ళిళ్ళని, అట్లా డబ్బులు వెసులుబాటు ఉండేది. ఇప్పుడు అప్పు అంటే ఇప్పుడు వేరే విధంగా అవసరం లేదండి. మన బ్యాంకులలో ఇప్పుడు మామూలుగా అదే నేను ఇందాక చెప్పిన అప్రూవల్ ప్లాట్కి అయితే బ్యాంకులలో ఇస్తుంది కాబట్టి అది 100% బ్యాంక్ లోన్తో కొనుక్కుంటే ఇంకా అతనికి ఎటువంటి మామూలుగా ఇబ్బందులు ఉండవు సార్. ఎందుకంటే ఆ పద్ధతిలో అయితే 100% అతను సేఫ్ జోన్లో ఉంటాడండి. కొంచెం ఆలస్యమైన
కాస్త డబ్బులు మొత్తం కూడా క్యాష్ చేసుకొని కొంత లోన్ తీసుకొని కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ స్పాట్ చేసేసుకుంటే దీనివల్ల కస్టమర్ సేఫ్ జోన్లో ఉంటాడు. ఫస్ట్ తన సొమ్ముకి రూపాయి అనేది 100% అతనికి సేవ్ అవుతుంది సార్. ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి. అవును సార్. దానివల్ల బెనిఫిట్ ఉందంటారా? ఉందండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఈ రోజున మామూలుగా చాలా టైం కలిసి వస్తుంది. ఎందుకంటే అతను థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటాం రిప్రజెంటేటివ్ ఫామ్ మీద, అంతే. అతను ఎక్కడో దూరంలో ఉంటారు. ఒకవేళ ఈ రిజిస్ట్రేషన్ కోసం రావాలంటే రాలేని పరిస్థితిలో ఉంటారు, అంటే సమయం ఉండదు. ఇప్పుడు మా కస్టమర్స్ యూఎస్ఏలో ఉండండి, రావడానికి కూడా అప్పుడు అతను వీసా దొరకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. సో మీ రిప్రజెంటేటివ్ ఫామ్ అతను పంపించేస్తాం బై కొరియర్లో. అతను థంబ్ ఇంప్రెస్ చేసి ఫోటో ఇచ్చేస్తే దానికి స్కాన్ చేస్తే ఆన్లైన్ రిజిస్టర్ చేస్తున్నాం సార్. ఆన్లైన్ రిజిస్టర్ పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఓకే. ఇప్పుడు చివరిగా మీరు ఈ అపార్ట్మెంట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ కొనుక్కోవాలనుకునేటువంటి కస్టమర్స్కి మీరు ఇచ్చేటువంటి వాల్యుబుల్ సందేశం ఏంటి? వాల్యుబుల్ సందేశం ఏది ఫాలో అయితే వాళ్ళు సుఖంగా ఉంటారు, సేఫ్ జోన్లో ఉంటారు? ఒక సీనియర్గా, ఒక మంచి మార్కెటింగ్ రంగంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఏం సలహా ఇస్తారు? సలహా ఒకటే సార్, ఏదైనా సరే వాళ్ళు క్యాపబిలిటీని బట్టి, నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ అపార్ట్మెంట్ కావాలనుకుంటే తక్కువ బడ్జెట్లో వాళ్ళకి అంతవరకు ఉందనుకోండి, కెన్ గో అపార్ట్మెంట్ కొనుక్కొని దాంట్లో ఏమంటే నివాసం ఉండిపోవచ్చు. లేదు మామూలుగా ఎక్కడ అద్దెంట్లో ఉండేది సరే ఇన్వెస్ట్మెంట్ పరంగా మనం ఇప్పుడు తక్కువ ధరలో భూమి ధరలు తక్కువ ధరలు ఉన్నాయి కాబట్టి మంచి కంపెనీని చూసుకొని మంచి అంటే ఏరియా చూసుకొని అప్రూవల్ ప్లాట్లు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుని ఇన్వెస్ట్మెంట్కి మంచి రైట్ టైంలో వాళ్ళకి గ్రో వస్తుంది. మినిమం 5 లక్షలు ఉన్నప్పటికీ ప్లాట్ కొనుక్కోవచ్చు అంటారా? ఓపెన్ ప్లాట్ మినిమం 5 లక్షలకి అనేది ఈ రోజున ఎక్కడ లేవు సార్. దూరంగా వెళ్ళాలి. అప్రూవల్ అనేది చాలా తక్కువ అండి. అంటే దూరంగా వెళ్తే అప్రూవల్ మామూలుగా డిడిసిపి అప్రూవల్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఉండేటువంటి అప్రూవల్ సిఆర్డీ అప్రూవల్ డిడిసి మాకు తెలిసిందే కాబట్టి మినిమం 5 లక్షలకి అనేది ఈ రోజున మామూలుగా నాణ్యత కలిగినటువంటి భూమిని కొనలేరండి. మినిమం మామూలుగా ఒక 15 లక్షలన్నా పెట్టుకుంటే, అంటే నివాసం ఉండటానికి కనీసం ఒక 150 గజాలన్నా స్థలం ఉండాలండి. అంటే మినిమం ఉండాలి. కనీసం ఎట్టి పరిస్థితుల్లో ఒక 120 గజాలన్నా ఉంటేనే మంచి గృహాన్ని నిర్మాణం చేసుకోవడానికి బాగుంటుంది నా యొక్క ఒపీనియన్. బెడ్రూమ్లు సైజులు కానీ, కిచెన్ రూమ్ కానీ, హాల్ కానీ గాలి వెలుతురు వచ్చేటట్టుగా కట్టుకోవాలి అని అంటే 150 గజాలు మినిమం ఉండాలంటారు. అవును సార్. 50 గజాలు 60 గజాలు వాటిల్లో చక్కగా కట్టుకోలేరు, సుభిక్షంగా మామూలుగా సౌకర్యవంతంగా ఉండలేరు. ఇక ఏదో ఉండటమే, ఏదో ఉందంటే ఇల్లు ఉంది అంటే అట్లా కాకుండా ఇరుకు గదుల్లో అలాగా. అవునవును. అంటే ఆర్థిక పరిస్థితిని బట్టి తప్పదు. అంటే ఈరోజు ఎంత ఆర్థిక పరిస్థితి ఉన్నా ముందు దీనికి ప్రయారిటీ ఇవ్వాలి సార్. ఎందుకంటే గృహం అనేది ఉంటేనే, గృహం మన స్వర్గసీమంటగా ఇల్లు చక్కగా ఉంటేనే కదండి మనం ఆర్థికంగా ఎదగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా గృహ నిర్మాణం కరెక్ట్గా ఉంటేనే బాగుంటారు. అంటే ఇంకోటి ఏంటంటే భూమి ఎక్కడ కూడా పెరగదు, జనాభా పెరిగే కొద్దీ భూమి పెరగట్లేదు కదా. భూమి వాల్యూ అనేది ఈ రోజుకి పెరగడం తప్ప తగ్గడం ఉండదండి. అంతే. ఒక రకంగా చెప్పండి బంగారు ధర ఉన్న అప్ అండ్ డౌన్ ఉంటుందేమో కానీ చిన్న అది నా సలహా. భూమి ధర మటుకు అంటే ఎప్పటికైనా సరే మామూలుగా అది పెరగడం అండి. ఇవాళ పెట్టిన రూపాయి రేపు ఎప్పుడైనా సరే అతనికి 100 రూపాయలు ఖచ్చితంగా పెరుగుద్దండి. భూమి ఒకసారి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావటం అంటూ ఉండదు. అవును. సో సంతోషం అండి సిద్ధయ్య గారు. థ్యాంక్ యూ సార్. సాయిధరణి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సర్వీసెస్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఒక ప్రముఖమైనటువంటి బాధ్యులుగా ఉన్నటువంటి సిద్ధయ్య గారు తన యొక్క 34 ఏళ్ల మార్కెటింగ్ ఫీల్డ్ అనుభవాన్ని, 11 సంవత్సరాల రియల్ ఎస్టేట్ అనుభవాన్ని వారి యొక్క మాటల్లోనే మనం విన్నాం. కస్టమర్స్ వారి మాటలకు తగ్గట్టుగా వారి సలహాలను పాటించి ముందుకెళ్ళినట్లయితే ప్రతి వ్యక్తి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఏర్పాటు అవుతుంది. అలాగే ఇండిపెండెంట్ హౌస్ కానీ, అపార్ట్మెంట్ కానీ, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి వారి సలహాల మేరకు అప్రూవ్డ్ ప్లాట్స్ తీసుకున్నట్టయితే మనకి మంచి బెనిఫిట్ ఉంటుందని చెప్పి వారి మాటల్లో విన్నాం. చాలా సంతోషం అండి. మంచి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా SHO APTV ఛానల్ ప్రేక్షకులకు మంచి సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి.